శ్రీ ధీరజ్ పునుగులి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సుండుపల్లిలో ఈ రాయవరం పంచాయతీలోని గువల్దిన దగ్గర ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టే విషయంగా మా ఎస్ఐ గారు, సుండుపల్లి ఎస్ఐ గారు హుసేన్ గారు, తర్వాత రాయచోటి రూరల్ ఇన్స్పెక్టర్ గారు రోషన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ ఆర్ఎస్టీఎఫ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మా సిబ్బంది అంతా కలిసి అక్కడ రాబడిన సమాచారం మేరకు పోతే అక్కడ ఈ యొక్క ఎర్రచందనం దుంగలు 6 దుంగల్ని గువల్దిన దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది. తర్వాత అక్కడ కొంతమంది ఈ స్మగ్లర్స్ పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముద్దినేని మల్లికార్జున వయసు 33 సంవత్సరాలు, అక్కంపల్లి గ్రామం, సుండుపల్లి అతంది. తర్వాత శ్రీనివాసులు నాయుడు గురిజిన కుంట శ్రీనివాసులు నాయుడు, ఏజ్ 35 ఇయర్స్. తర్వాత ఇతన్ని కూడా ముదివాండ్లపల్లి, గుర్రప్పగారిపల్లి, వీరపల్లి మండలము, ఒకరిది సుండుపల్లి, ఇంకొకరిది వీరపల్లి, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఈ మల్లికార్జున అతను కూలీగా, తర్వాత ఇతను శ్రీనివాసులు నాయుడు అతను ఈ యొక్క దానికి పైలట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళని ఇంటరాగేట్ చేసి దీంట్లో బెంగళూరుకి, తర్వాత అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద కూడా మా యొక్క ప్రత్యేక టీము దీని మీద విచారిస్తూ ఉన్నారు. ఈ దుంగల్ని తర్వాత ఈ అక్యూని పట్టుకున్న తర్వాత సుండుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలిస్తూ ఉన్నాము. తర్వాత మా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగులి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా సరే మనకి ఈ యొక్క ప్రాంతంలో వీరపల్లి, సుండుపల్లి, కేవీపల్లి, రామాపురం ఎక్కడైతే బెల్ట్ ఉందో ఇక్కడంతా కూడా మా యొక్క నిఘా కంటిన్యూగా ఉంది. తర్వాత ఆర్ఎస్టీఎఫ్ మేము కలిసికట్టుగా దీని మీద నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడతాయి. తర్వాత ఆర్ఎస్టీఎఫ్కి సంబంధించి శ్రీ మోహన్ ఇన్స్పెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కూడా మాకు ఈ కేసులో కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరికీ ప్రజలకు తెలపడం ఏమంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి మేము నగదు బహుమతి కూడా మేము పురస్కారం కూడా చేస్తాము. వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టేదానికి మనకు అన్నమయ్య జిల్లా పోలీసు, రాయచోటి సబ్ డివిజన్ పోలీసు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మాకు తెలుపవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వీటి కాస్ట్ ఎంత సార్? 139 కేజీలు ఉన్నాయి. దీని యొక్క విలువ 13,90,000 రూపాయలు ఉన్నాయి మన యొక్క మార్కెట్ రేట్ ప్రకారం. తర్వాత ఈ అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది దీంట్లో పరారులు ఉన్నారు, వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాం. వీళ్ళకి ప్రీవియస్గా ఎటువంటి కేసెస్ లేవు. వీళ్ళకి ఈ 2 కేసులోనే ఇప్పుడు మనం ఈ కేసులోనే మనం అరెస్ట్ చేస్తున్నాం.